హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 29th ఏప్రిల్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. మండే మార్కెట్ ఎలా ఉండొచ్చు. ఇది జనరల్గా మనకి ఫ్రైడే మార్కెట్ అయిపోయిన తర్వాత మనం మండే మార్కెట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. సో ఫ్రైడే మార్కెట్లో కొంత డౌన్ సైడ్కి వెళ్ళింది. నిఫ్టీ 150 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. మనం చూస్తే నిఫ్టీ 150 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 609 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో ఒకటి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం అనుకున్న లెవెల్స్ ప్రకారం చూస్తే కొంత సపోర్ట్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ ట్రేడింగ్ డే క్లోజింగ్ ఏదైతే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. అది ఒకటేంటంటే అక్కడే మనకి టీ లైన్ సపోర్ట్ అంటాం, అండ్ దానికి దగ్గరలోనే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి మనకి 22,330. ఓకే, సో ఇప్పుడు మనం చూడాల్సింది ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుందా లేదా. సో ఒకటి, లాస్ట్ ఫ్రైడే నైట్ అమెరికన్ మార్కెట్స్ చూస్తే, సో మనం ఇది అమెరికన్ మార్కెట్స్ ఒకసారి చూద్దాం. సో అమెరికన్ మార్కెట్స్ మనకి లాస్ట్ ఫ్రైడే రోజు ఇది డౌ జోన్స్ ఒకసారి. సో ఇక్కడ డౌ జోన్స్ ఆల్మోస్ట్ 0.4% పెరిగింది. ఒకటి ఇంపార్టెంట్గా మనకి నాస్డాక్ బాగా పెరిగింది. నాస్డాక్ 2% పెరిగింది. తర్వాత S&P 500 1% పెరిగింది. మోస్ట్లీ మండే మనకి పాజిటివ్ ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది మార్కెట్. అయితే పాజిటివ్ ఉంటే మోస్ట్లీ ఐటీ స్టాక్స్లో కొంత రికవరీ రావచ్చు. సో ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. లాస్ట్ ఈ లెవెల్ 22,580 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండటానికి అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీనికన్నా పైన సస్టైన్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి ఇక్కడ వరకు వెళ్ళొచ్చు 22,680. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకుంటే మనకి ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు 22,750 నుంచి 22,775. సో వీక్ అయిపోయింది, కొంచెం లెవెల్స్ మనం ఫ్రెష్ అప్గా వేసుకుంటున్నాం. ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 22,270. సో దీనికన్నా కిందకు వెళ్తేనే ప్రాబ్లం, కానీ దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఇంకొకటి, ఈవెన్ దో లాస్ట్ ట్రేడింగ్ డే కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ మూవింగ్ యావరేజెస్ చూస్తే అన్ని మూవింగ్ యావరేజెస్ కన్నా కూడా పైననే ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. సో నిఫ్టీలో బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. మనం ఆపర్చునిటీ కోసం చూడాలి. సో ఇంట్రాడే ఆపర్చునిటీ ఏది ఇచ్చినా కానీ అది మనకి పొజిషనల్ బయింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఫ్రైడే ట్రేడింగ్ లో కూడా బ్యాంక్ నిఫ్టీ మైనస్లోనే క్లోజ్ అయింది. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మనం నిఫ్టీలో చూసినట్టే బ్యాంక్ నిఫ్టీలో కూడా లో ఏదైతే ఉందో, ఇక్కడ డే లో ఏదైతే ఉందో అది టీ లైన్ సపోర్ట్ 48,080. సో టీ లైన్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది, మరీ హెవీగా మూమెంట్ లేదు. అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం మన కీ లెవెల్ 47,820. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఇంకొకటి, ఈ లెవెల్కి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడే ఉంది. సో అయితే ఇక్కడ వీక్లీ పివోట్ లెవెల్ ఇది మండేకి మారిపోతుంది, వీక్ అయిపోయింది కాబట్టి. సో దీనికి వ్యాలిడిటీ లేదు. సో నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ ఒకవేళ 47,820ని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వస్తే, కింద క్లోజ్ కావాలి, డే క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి 47,250 వరకు వెళ్ళొచ్చు. ఇది 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో హైయర్ లెవెల్లో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే, ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది 48,496 అంటే 48,500. ఇంకోటి 48,500 దగ్గర వీక్లీ కాల్ రైటింగ్ చాలా హెవీగా ఉంది. సో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్స్ 48,500ని క్రాస్ చేస్తే మాత్రం 48,810 ఆర్ 815 లెవెల్ వరకు వెళ్ళొచ్చు. సో దాని తర్వాత రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 48,980 నుంచి 49,050 జోన్, అది సప్లై జోన్. సో ఇట్లా మనం లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. కీ లెవెల్ కన్నా పైన ఉంది కాబట్టి మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఒక డీసెంట్ ర్యాలీ, చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసామండి. 309 రూపీస్ నుంచి ఇప్పుడు 466 రూపీస్ దాకా వెళ్ళింది. అయితే దీంట్లో ఒక పుల్ బ్యాక్ కోసం మనం ప్లాన్ చేయాలి, లేదా బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయాలి. సో ప్రీవియస్ గా ఇక్కడ ఒక సప్లై ఫామ్ అయింది.
సో ఆల్మోస్ట్ అదే లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 440, ఒకవేళ 440ని బ్రేక్ చేస్తే మాత్రం మన లాంగ్స్ లోంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. మనం ఆల్రెడీ లోయర్ లెవెల్లో కొనుంటే మాత్రం ఇది మనకి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి 440 రూపీస్. దానికన్నా కిందకు వస్తే మాత్రం మన లాంగ్స్ ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హైయర్ లెవెల్లో 480ని బ్రేక్ చేస్తే మాత్రం 500 నుంచి 520 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఆ లెవెల్ కోసం కొంచెం మనం కాషియస్ గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రిజెక్షన్ క్యాండిల్ కోసం చూడాలి 440 దగ్గర. 440 కన్నా కిందకు వస్తే అప్పుడు మనం అయితే నెక్స్ట్ రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తే వన్స్ 440 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసి రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తే మాత్రం కింద మన ఫిబొనాచి రేషియో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ఎంట్రీ తీసుకోవాలి. ఒకసారి ఆ లెవెల్స్ చూద్దాం. సో ఫస్ట్ లెవెల్ వచ్చి 413 రూపీస్, తర్వాత 392, 371. సో ఈ లెవెల్స్ లో ఎక్కడో ఒక దగ్గర మనకి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే దాని ప్రకారం మనం దీంట్లో రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. హైయర్ లెవెల్లో చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఒకటి ఏంటంటే మొమెంటం స్ట్రాంగ్ ఉంది కాబట్టి వన్స్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం బ్రేక్అవుట్ ట్రేడ్ లో మనకి మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, సెంచరీ టెక్స్టైల్స్. సెంచరీలో చాలా డీసెంట్ మూమెంటం అండి, స్ట్రాంగ్ మూమెంట్. ఏ పుల్ బ్యాక్ ఇచ్చినా అది ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా వచ్చింది. మనం ఇక్కడ ప్యాటర్న్ వైజ్ గా చూస్తే ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది. ఒక 4-5 డేస్ కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత బ్రేక్అవుట్ ని మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ఒక్కసారి లెవెల్ ని బ్రేక్ చేసి మళ్ళీ ఆ లెవెల్ ని టెస్ట్ చేసి రివర్సల్ వెళ్తే మాత్రం దాంట్లో స్ట్రాంగ్ మూమెంటం ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, వన్స్ రివర్సల్ అయింది మళ్ళీ ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది. ఇది ఫర్దర్ గా కూడా అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలే కనబడుతున్నాయి మనకి. ఇప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఈ రోజు హైని అంటే లాస్ట్ ట్రేడింగ్ డే హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ 2090 వరకు వెళ్ళటానికి, 90 or 95 లెవెల్స్ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. 2003 ప్రీవియస్ గా ఒక రెసిస్టెన్స్ లెవెల్, దాన్ని బ్రేక్ చేస్తే ఇక్కడికి వెళ్ళొచ్చు. లేదా పుల్ బ్యాక్ ఇస్తే మళ్ళీ మనకి దీంట్లో రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అరౌండ్ ఈ బ్రేక్అవుట్ లెవెలే. సో 1925. సో మనకి రెండు ఎంట్రీ లెవెల్స్ లాగా చూసుకోవచ్చు. 1925 ఒకటి, 2005 ని బ్రేక్అవుట్ లెవెల్. సో ఇట్లా దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది సెంచరీ టెక్స్టైల్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. అయితే ఒకటి కామెంట్స్ రూపంలో మీరు అడిగింది ఏంటి అంటే కొన్ని స్టాక్స్ గురించి అడిగారు. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను. కెనరా బ్యాంక్, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ లెవెల్స్ ఉన్నాయి, వాటిలో పెద్దగా మార్పులు ఉండవు. అయితే ఇంకోటి పాలీక్యాబ్, రిలయన్స్ గురించి మాట్లాడినప్పుడు నేను అవి ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాంట్లో కవర్డ్ కాల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఒకటండి, ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి చాలా కాషియస్ గా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మంది నష్టపోయేది ఆప్షన్స్ లోనే నష్టపోతున్నారు. కవర్డ్ కాల్ ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి, బుల్ కాల్ స్ప్రెడ్ ఎప్పుడు చేయాలి, కాండోర్స్ ఎప్పుడు చేయాలి, అండ్ ఈ నేకెడ్ కాల్స్, నేకెడ్ పుట్స్ మాత్రం ఎప్పుడు చేయకుండా ఉండటమే బెటర్. తప్పకుండా ఒక హెడ్జ్ పొజిషన్ తోనే ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తే మంచిది. ఇవన్నీ నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. అయితే కవర్డ్ కాల్ కానీ, ప్రొటెక్టివ్ పుట్ కానీ ఇలాంటి స్ట్రాటజీస్ మాత్రం ఎప్పుడంటే అప్పుడు చేయకూడదండి. దాని మూమెంట్ ని బట్టి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే చేస్తే మనకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.